కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి లాంగ్ వీడియోస్కైనా షార్ట్ వీడియోస్కైనా ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ ఎడిటింగ్ ఈ కైన్ మాస్టర్ యాప్లో అయితే ఈజీగా చేసేయచ్చు. ఇంకా లాంగ్ వీడియోస్కైనా షార్ట్ వీడియోస్కైనా ప్రాసెస్ ఒకటే ఉంటుంది కదా. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు అనేది ఇంకా వాయిస్ ఓవర్ మైక్ లేకుండా కూడా ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ యాప్లో ఫ్రీగానే వీడియోస్ అనేవి మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి కైన్ మాస్టర్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసి కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే లాంగ్ వీడియోస్కి అలాగే షార్ట్ వీడియోస్కి రేషియోస్ అయితే ఉంటాయి. అలా మనం ఏ వీడియో అయితే చేస్తున్నామో ఆ రేషియో క్లిక్ చేసుకుని మనం ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న వీడియోకి మీకైతే ఎగ్జాంపుల్గా ఇక్కడ షార్ట్ వీడియోకి అయితే చూపిస్తున్నాను. ఈ వీడియోకి అయితే ఫుల్గా మనం సౌండ్ ఎఫెక్ట్ అయితే మొత్తం తీసేయాలి. సౌండ్ మీద ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకున్న తర్వాత సౌండ్ మొత్తం తగ్గించేసుకోవచ్చు. ఇంకా వీడియోలో ఉన్న నాయిస్ ఏమీ రాదనమాట. ఇలా క్లిక్ చేసుకుని తగ్గించిన తర్వాత ఇక్కడ వీడియో ప్రెస్ చేసిన తర్వాత కింద మనకైతే సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, స్పీడ్ అని, వాల్యూమ్ అని, ఇంకా చాలా ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇలా క్లిక్ చేసిన తర్వాత వీడియోని ఫస్ట్ స్పీడ్ ఆప్షన్ చూద్దాము. పెంచుకుంటే ఇంకా వీడియో అయితే స్పీడ్ అవుతుంది, అలా తగ్గించుకుంటా కూడా ఆప్షన్ ఉంది. ఇలా మనం స్పీడ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఈ ఆప్షన్ క్లిక్ చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సిన ఆప్షన్స్ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ అని ఉంది కదా. సో ఇక్కడ స్టార్ట్ పొజిషన్, ఎండ్ పొజిషన్ అని ఉంది. జూమ్ చేసుకోవడానికి వీడియో వీలవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వాయిసెస్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ క్లిప్ గ్రాఫిక్స్ అనమాట. ఈ గ్రాఫిక్స్ వచ్చేసి మనం చూడండి, వీడియో మీద ప్రెస్ చేసుకుంటే మనం ఎలా అయితే గ్రాఫిక్స్ చేస్తామో అలా వస్తాయి. ఇది వచ్చేసి ఇన్ యానిమేషన్స్లో ఇలా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కంప్లీట్గా ఫ్రీగా ఉంటాయి అన్నమాట. ఇందులో ఇలా గ్రాఫిక్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఈ వీడియో మీద మనకి ఫోటో కానీ లేకపోతే ఇంకా వీడియో కానీ యాడ్ చేయాలనుకుంటే లేయర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా కింద. ఈ లేయర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఏ వీడియో కానీ ఫోటో కానీ సెలెక్ట్ చేసుకుంటామో ఆ వీడియో కానీ ఫోటో కానీ మన వీడియో మీద పైన అయితే పెట్టుకోవచ్చు. ఇలా ఎక్కడ మనకి సైజ్ తగ్గించుకోవచ్చు. సైజ్ తగ్గించుకొని మనకి ఏ ప్లేస్లో అయితే అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ ఫోటోని ఆ ప్లేస్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్తో. నెక్స్ట్ వచ్చేసి మనకి అలాగే మనం అడ్జస్ట్ చేసుకునే ఫోటోని వద్దు అనుకుంటే ఇంకా దాని మీద ప్రెస్ చేసిన తర్వాత డిలీట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, డిలీట్ చేస్తే ఇంకా ఈ డిలీట్ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆ ఫోటో అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టెస్ట్ ఆప్షన్ కూడా ఉంది. టెస్ట్ ఆప్షన్ వచ్చేసి మ్యూజిక్ ఆప్షన్, అలాగే టెస్ట్ ఆప్షన్. మ్యూజిక్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ టెస్ట్ ఆప్షన్ ఉంది కదా, టెస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనము ఏ టెస్ట్ అయితే రాయాలనుకుంటున్నామో మనం ఇక్కడ అయితే టైప్ చేయొచ్చు. ఇలా టైప్ చేసి దీంట్లో కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ టెస్ట్కి మనం ఏ కలర్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ కలర్ మీద ప్రెస్ చేసుకుంటే మనం టైప్ చేసుకున్న టెస్ట్ అయితే ఆ కలర్లో వస్తుంది. నేను ఇక్కడ గ్రీన్ కలర్ అయితే యాడ్ చేశాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫాంట్స్, మనకి ఏ స్టైల్లో ఫాంట్ కావాలో ఆ స్టైల్లోనే మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికి అవుట్లైన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ అవుట్లైన్ ఆప్షన్ ఉంది కదా, ఎనేబుల్ చేసి ఏ కలర్ అయితే అవుట్లైన్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ కలర్ అయితే ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్ కనిపిస్తుంది కదా, లెటర్ బై లెటర్ లేకపోతే వద్దు అనుకుంటే నన్ను పెట్టండి, లెటర్ బై లెటర్ కావాలనుకుంటే లెటర్ బై లెటర్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఆప్షన్ అయితే టెస్ట్ ఆప్షన్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి మన వీడియోకి ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనం ఏ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఎఫెక్ట్ అయితే ఇవ్వచ్చు. ఈ ఎఫెక్ట్స్ కూడా ఎనేబుల్లోనే ఉంటాయి, కంప్లీట్లీ ఫ్రీ అనమాట ఈ యాప్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మైక్ లేకపోయినా ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇక్కడ మైక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ మైక్ ఆప్షన్ మీద ప్రెస్ చేసుకుంటే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేయచ్చు. ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత స్టాప్ చేసుకోవడమే. ఇక్కడ మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇంకా మనకి మైక్ ఉండదు కాబట్టి దీన్ని మనం వాయిస్ కొంచెం బేస్గా కొంచెం లౌడ్గా మాట్లాడితే వాయిస్ ఓవర్ అనేది బాగా వస్తుంది. ఇలా మాట్లాడిన తర్వాత ఈ వాయిస్ ఓవర్లో మనకి నాయిస్ రిమూవర్ అంటే ఏదైనా పక్క నుంచి సౌండ్ అయినా ఏమైనా వస్తే దాన్ని నాయిస్ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అది వచ్చేసి ఇక్కడ మన వాయిస్ ఓవర్ ఇచ్చిన దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ కింద ఆప్షన్స్ కనిపిస్తాయి.
చాలా ఆప్షన్స్ ఉంటాయి. మన వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. చాలా విధాలుగా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా వాయిస్ పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు. ఈ వాయిస్ చేంజర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వాయిస్ చేంజర్‌లోకి వెళ్తే రోబోటిక్ స్టైల్‌లో గానీ, ఫన్నీగా గానీ, కిడ్‌గా గానీ మనకు వాయిస్ క్లిప్స్ ఉంటాయి. అయి యాడ్ చేసుకుంటే మన వాయిస్ అనేది ఇంకా ఫన్నీ యాడ్ చేసుకుంటే ఫన్నీగా, కిడ్ వాయిస్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మన వాయిస్ అనేది కిడ్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాయిస్ రిమూవర్. మనం మాట్లాడిన దాంట్లో నాయిస్ రిమూవ్ చేసుకోవడానికి నాయిస్ రిమూవర్ ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేసుకున్నట్లయితే ప్రాసెసింగ్ నాయిస్ రిమూవర్ అని వచ్చింది కదా, ఇంకా నాయిస్ రిమూవ్ అయిపోతుంది. ఓన్లీ మనం ఏదైతే మాట్లాడామో అదే కంప్లీట్గా మనకి వాయిస్లో వినిపిస్తుంది. పక్కన ఏ సౌండ్స్ వచ్చినా రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఇది వచ్చేసి నాయిస్ రిమూవరు. మైక్ లేని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ యాప్. ఇక్కడ మీకు ఓన్లీ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. సో అందుకే కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఈ ఫాంట్స్ అనేది మనం ఎక్కడైనా ఈ టెక్స్ట్‌ని ఏ ప్లేస్‌లో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ప్లేస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి వీడియోలో మనకి కొన్ని పాయింట్స్ అనేవి మనకు అక్కర్లేదు, అవి కట్ చేసేద్దాము అనుకునే వాళ్ళకి ఇలా వీడియో మీద ప్రెస్ చేసిన తర్వాత కింద మనకి కట్ ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇలా కత్తెర ఆప్షను, ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఏ పార్ట్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నారో కొంచెం ముందుకు కానీ వెనక్కి కానీ ఏ పార్ట్ని కట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పార్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనకి వీడియో మీద ప్రెస్ చేసుకుని ఇలా కట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏ పార్ట్ని కట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ పార్ట్ మీద ప్రెస్ చేసుకుని డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం ఏ పార్ట్ అయితే వద్దనుకుంటున్నామో ఆ పార్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇలా మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఈ వీడియోని ప్రెస్ చేసుకుని కట్ ఆప్షన్ చేసి ఇంకా మీరు ఆ క్లిప్ని అయితే డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సేవ్ చేయడం. ఇంకా సేవ్ ప్రెస్ చేసిన తర్వాత సేవ్ వీడియో వస్తుంది. సేవ్ వీడియో వచ్చిన తర్వాత సబ్స్క్రిప్షన్ చూపిస్తుంది. మీకు సబ్స్క్రిప్షన్ ఏం అవసరం లేదనుకుంటే పైన స్కిప్ సింబల్ కనిపిస్తుంది కదా, స్కిప్ సింబల్ యాడ్ చేసుకుంటే ఇక్కడ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. వీడియో సేవ్ అయిన తర్వాత మనకి ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది. డైరెక్ట్గా ఇక్కడ నుంచి షేర్ చేయొచ్చు, లేకపోతే గ్యాలరీలో సేవ్ అవుతుంది కాబట్టి యూట్యూబ్ నుంచి అయినా షేర్ చేసుకోవచ్చు. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.